పలుమార్లు బాలికను తీసుకెళ్లిన వైనం, అడ్డగించిన వ్యక్తికి తాను కౌన్సిలర్ అని బెదిరింపులు, స్థానికుల దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత, కాకినాడ జిల్లా తుని మండలంలో దారుణం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అవసరమైన వస్తువులు కొనిస్తానని మాయమాటలు, స్నేహితుడితో కలిసి బైక్పై బాలికను తీసుకెళ్లిన యువకుడు హోటల్కి తీసుకెళ్లి అగాయిత్యం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మరొక ఘటనని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఈ టీడీపీ నేత అరాచకం అన్నటువంటి దాంట్లో బాలిక లైంగిక దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిందితుడు నారాయణరావు కొద్దిసేపటి క్రితం పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. లేకపోతే బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు అన్న వార్తని హైలైట్ చేశారు. గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు 826 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించాలంటూ ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ ఆఫీస్ ముందు ధర్నా. చిన్న కాంట్రాక్టులపై వివక్ష చూపిస్తున్నారని మండిపాటు. ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులు చెల్లించాలని డిమాండ్. విజయవాడ గొల్లపూడిలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద గ్రామాల్లో ఇంటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టులు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టులు బుధవారం విజయవాడ గొల్లపూడిలోని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఈఎన్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం 1-2 కార్పొరేట్ కాంట్రాక్ట్ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తూ వందలాది చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలో 2 విడతల్లో 322 కోట్ల బిల్లులు చెల్లించినప్పటికీ అందులో 220 కోట్లు కేవలం బడా కాంట్రాక్ట్ సంస్థలకి చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం కేవలం 15% చొప్పున చెల్లించారని, దాదాపు 750 మంది కేవలం 87 కోట్లు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టుల పట్ల వివక్ష చూపడం మాని ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి వింతపత్రం అందజేశారన్నట్టు హైలైట్ చేశారు. అయితే పేదల గుండె పట్టని ఘోష